హాయ్ ఫుడీస్. ఈరోజు నేను మీకు పన్నీర్ శాండ్విచ్ ఎలా చేయాలో నా పద్ధతిలో చూపిస్తున్నానండి. ఇక్కడ నేను 100 గ్రామ్స్ హెరిటేజ్ పన్నీర్ అయితే తీసుకున్నానండి. చక్కగా తురిమి రెడీ చేసి పెట్టేసుకున్నాను. వెజ్జెస్ కూడా నేను కట్ చేసి పెట్టుకున్నానండి. క్యాప్సికము, కీరా, టమాటర్, ఆనియన్, చక్కగా అన్ని వెజిటేబుల్స్ వేసేసుకున్నానండి. పెప్పర్ వేసాను, కొంచెం రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేశాను అనమాట. ఇంకా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసాను. ఇంకా నేను టమాటో సాస్ కానీ లేకపోతే మీ దగ్గర పిజ్జా సాస్ ఏదైనా అవైలబుల్లో ఉంటే వేసుకోవచ్చు. మియోనీస్ కూడా వేసానండి. ఇట్లా చక్కగా అంతా కలిసేటట్టుగా స్పూన్ తీసుకొని ఈ పన్నీర్లో చక్కగా కలిపేసేసుకోండి. మీరు కలిపేసేసుకొని ఇప్పుడు మనం బ్రెడ్ శాండ్విచ్ బయట దొరుకుతుంది కదండి మార్కెట్లో, ఈ షాప్స్లో. ఇక శాండ్విచ్ బ్రెడ్ అని అడిగితే ఇస్తారనమాట. ఆ బ్రెడ్ పీస్లు అయితే నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని చక్కగా దాని మీద, ఈ స్లైస్ మీద మీరు అప్లై చేసేసుకోండి. రెడీ చేసేసుకొని పెట్టుకోండి. నేను ఇక్కడ చీజ్ కూడా తురిమి పెట్టానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను అనమాట. ఇప్పుడు దీని మీద చీజ్ కూడా నేను వేసేస్తాను. దీని తర్వాత ఒక పైన కప్పడానికి అని చెప్పి ఒక బ్రెడ్ స్లైస్ పైన టమాటో సాస్ కానీ లేకపోతే పిజ్జా సాస్ దొరుకుతుందండి. పిజ్జా సాస్ కూడా అప్లై చేసుకోవాలి. ఇట్లా చీజ్ కూడా అప్లై చేసేసినాక దానిపైన కవర్ చేయడానికి ఇంకొక బ్రెడ్ పీస్ పైన టమాటో సాస్ కానీ పిజ్జా సాస్ కానీ మీరు ఇట్లా అప్లై చేసేసుకొని దానిపైన కవర్ చేసేయండి. నేను ఇక్కడ మీకు స్టవ్ మీదే రెడీ చేసి చూపిస్తానండి. ఇట్లా అన్నీ రెడీ చేసేసుకున్నాక నేను ఇట్లా స్టవ్ మీద తయారు చేసేది శాండ్విచ్ టోస్టర్ ఉందనమాట. ఇట్లా సింగిల్గా ఒక్కొక్కటిగా నేను అప్లై చేసేసి, నేను ఆవు నెయ్యి అయితే తీసుకున్నానండి. ఆవు నెయ్యి అయితే డైట్ పరంగా కూడా బాగుంటుంది. పన్నీర్ కంటే ప్రోటీన్ కదండి, డైట్ చేసేవాళ్ళు కూడా ఈజీగా తినొచ్చు అనమాట. బటర్ ఉంటే మీ దగ్గర అవైలబుల్లో బటర్ కూడా అప్లై చేయొచ్చు. చాలా బాగుంటాయండి, చాలా రుచిగా ఉంటాయి. తవ్వ ఉంటే తవ్వ మీద కూడా మీరు ఇట్లా అన్ని వరుసగా పెట్టుకొని ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట. ఆవు నెయ్యి అప్లై చేసేసి ఇట్లా ఉంటాయండి, చాలా రుచిగా ఉంటాయి. చీజ్ వేసినాక చీజ్ మెల్ట్ అవుతుంది కదండి, చాలా రుచిగా ఉంటాయి. ఇట్లా ఒక్కొక్క పీస్ ఫ్రై చేసుకోవడానికి మనం ముందుగా ఇట్లా ఆవు నెయ్యిని అప్లై చేసుకోవాలండి. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.